భరద్వాజ గారు, ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ నడుస్తుంది. టాలీవుడ్లో వారసులు రెడీ అవుతున్నారు అని చెప్పేసి. అవును. ఎవరా వారసులు, ఏంటి జరుగుతున్న చర్చ ఎక్కడ వరకు వెళ్తుంది? ఈ మధ్య కాలంలోనే ఎక్కువ వినపడుతుంది బాగా, ఈ 1 monthలోనే. అంటే వారసులు కోసం వెయిటింగ్ అనేది కొత్త విషయం ఏం కాదు, మొదటి నుంచి ఉంది ఇది. అయితే ఇప్పుడు వెయిట్ చేస్తున్నటువంటి వారసులందరూ కూడా వారసులే. వారసులుగానే చూడాలి. అంటే పవన్ కళ్యాణ్ చిరంజీవి వారసుడు అనుకుంటే, అంటే ఆయనే చెప్పుకున్నాడు తమ్ముడు ఫంక్షన్లో, నా వారసుడు నాకు పుత్రోత్సాహాన్ని చాలా ముందుగా ఇచ్చినవాడు పవన్ కళ్యాణ్ అన్నాడు ఆయన. కాబట్టి వారసుడిగా అనుకుంటే ఇప్పుడు అకిరా ఎంట్రీ గురించిన చర్చ జరుగుతోంది. తను కనిపిస్తున్నాడు పొలిటికల్ ఏరియాలో. పవన్ కళ్యాణ్తో పాటు మొన్న చంద్రబాబు గారి పాదాభివందనం చేయటం, అలాగే ఢిల్లీ వెళ్ళినప్పుడు వీళ్ళు మోడీ ప్రమాణ స్వీకారానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా తను ఉన్నాడు పక్కన. సో తన ప్రెజెన్స్, అలాగే ఇక్కడ జరిగినటువంటి మెగా వేడుకల్లో కూడా కనిపించాడు. ఇప్పటి వరకు కనిపించని స్టైల్లో కనిపించాడు అతను. డెఫినెట్గా ఇతను ఎంట్రీ ఉంటుంది అనేది మొదలైపోయింది చర్చ. ఇది రకరకాలుగా, అంటే అభిమానులు చాలా ఆవేశంగా ట్వీట్ చేస్తున్నారు ఇప్పుడు. ఈ ట్వీట్లు ఎవరిని ఇబ్బంది పెడతాయి అనేది కూడా పట్టించుకోవట్లేదు. సో ఆ వేడి ఉంది, అతన్ని ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు వీళ్ళు. రెండోది గ్యాప్ ఉంది, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఈ అవసరం ఉంది మాకు అన్న ధోరణి. ఈ మధ్య కాలంలోనే మనం ఒక బయట విన్నాం. వైవిఎస్ చౌదరి తన కొత్త సినిమా అనౌన్స్ చేస్తూ ఒక మాట అన్నాడు, ఎన్టీఆర్ గారు పాలిటిక్స్లోకి వెళ్ళిపోతున్నాడు అని తెలిసిన తర్వాత నెక్స్ట్ ఏమిటి అనేది ఆలోచించి మేము నందమూరి బాలకృష్ణ గారి అభిమాన సంఘం అనేది మేమే ఇనిషియేట్ చేశాం అని చెప్పాడు ఆయన. అంటే అభిమానులు వారసుల కోసం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తారు అనేది ఉదాహరణ వివరించాడు ఆయన. ఇప్పుడు అలాంటి పరిస్థితి నందమూరి ఫ్యామిలీలో కూడా ఉంది. నందమూరి ఫ్యామిలీ నుంచి కొత్త హీరో ఎంట్రీ, ఆ చర్చ ఒకటి జరుగుతోంది. మోక్షజ్ఞ తను కొంత స్లిమ్ అవుతున్నాడు, ప్రిపేర్ అవుతున్నాడు ఎంట్రీ కోసం. దానికి సంబంధించిన గ్రౌండ్ ప్రిపరేషన్ జరుగుతోంది, కథల చర్చలు జరుగుతున్నాయి. ఏ డైరెక్టర్ చేతుల్లో పెట్టాలి అనే దానికి సంబంధించి సీరియస్గా డిస్కషన్స్ జరుగుతున్నాయి నందమూరి కాంపౌండ్లో అనేది వినిపిస్తోంది. సో ఆయన ఒక వారసుడు, ఆయన కూడా రాజకీయాల్లో ఉన్నాడు. నందమూరి బాలకృష్ణ కూడా రాజకీయాల్లో ఉన్నాడు, సక్సెస్ ట్రాక్లో ఉన్నారు ఇద్దరు. సో అకిరా అలాగే మోక్షజ్ఞ వీళ్ళిద్దరూ ఒక సెట్ అయితే, మూడో వారసుడు గౌతమ్ మహేష్ నుంచి, ఆయన కృష్ణ గారి వారసుడు మహేష్ బాబు. ఇప్పుడు మహేష్ బాబు వారసుడు కోసం అభిమానులు వెయిటింగ్. ప్రిపేర్ అవుతున్నాడు తను కూడా అనేది ఈ మధ్య రీసెంట్గా కొన్ని వీడియోస్ పోస్ట్ చేశారు వీళ్ళు. పోస్ట్ చేసిన వీడియోల్లో తను జిమ్ చేస్తున్నవి, అలాగే ఫిజిక్కి సంబంధించినటువంటి కంట్రోలు, ఈ వీడియోస్ వచ్చినాయి బయటికి. వాళ్ళ మదరే పోస్ట్ చేసింది వాంటెడ్గానే. ఎందుకు పోస్ట్ చేశారు దీన్ని? అభిమానులకు ఒక బూస్టప్ కోసం, వారసుడు రెడీ అవుతున్నాడు అని. మిల్క్ బాయ్లా కనిపించినప్పటికీ 50 దాటాడు అనేది వాస్తవం మహేష్ బాబు. సో వారసుడి కోసం అక్కడ కూడా ఒక ప్రెజర్ ఉంది, అందుకని ఆ వారసుడు కూడా రెడీ అవుతున్నాడు. అయితే ముందొచ్చే వారసులు వీళ్ళే, మోక్షజ్ఞ అలాగే అకిరా, తర్వాత గౌతమ్ది లేట్ ఉంటుంది, కొంచెం లేట్ ఉంటుంది. డెఫినెట్గా టైం తీసుకుంటారు. అతను ఆల్రెడీ కెమెరా కొత్త ఏం కాదు, ఇంతకుముందు ఒక సినిమా చేస్తున్నాడు, 1 సుకుమార్ డైరెక్షన్లో చేస్తున్నాడు. ఆ సినిమా రిజల్ట్తో పక్కన పెట్టేస్తే తనైతే జనాలకు రిజిస్టర్ అయ్యాడు. ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాడు, టైం పడుతుంది. ఇప్పుడు వారసుల కార్యక్రమం నడుస్తోంది అనుకోవాలి. వారసులు మాత్రమే కాదు, 3 వారసులు మనకు సీరియస్గా దొరికారు ఇప్పటి వరకు. ఇంకా కొంతమంది వారసులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వైవిఎస్ చౌదరి ఆల్రెడీ జానకిరామ్ కొడుకు, హరికృష్ణ గారి మనవడిని, జానకిరామ్ కుమారుడిని. అంటే ఆల్రెడీ అతను కూడా తెర మీద కనిపించాడు. అవును, గతంలో దానవీర సూరకర్ణ అని ఒక ప్రయత్నం చేశారు వారు, అంటే బాలరామాయణం స్టైల్లో. ఆ సినిమా తర్వాత వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు సక్సెస్ ట్రాక్ ఎక్కడం చూసాం మనం. కాబట్టి దానవీర సూరకర్ణ నుంచి ట్రాక్ తీసుకుని వైవిఎస్ చౌదరి సినిమాతో హిట్ కొడతాడు అతను అని లెక్కలు కడుతున్నటువంటి నందమూరి అభిమానులు ఉన్నారు.
సో ఆయన ఒక వారసుడు. ఇలా వారసుల పరంపర మొదలైంది ఇండస్ట్రీలో. అంటే వారసుల ప్రభ మొదలవబోతోంది. అభిమానులు క్యారీ ఫార్వర్డ్ అవుతారు. ఇప్పుడు ఒక టైంలో ఎన్టీఆర్ రోజుల్లో అభిమానులు 3 జనరేషన్స్ క్యారీ ఫార్వర్డ్ అయ్యారు ఆయనతో పాటే. ఆ తర్వాత వచ్చినటువంటి హీరోస్ వీళ్ళు మ్యాక్సిమం 2 జనరేషన్స్ కంటే నడవలేదు, చిరంజీవితో సహా, బాలకృష్ణ వీళ్ళందరూ. అందుకని అభిమానుల్లో ఇది ఉంది, ఈగర్గా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు వారసుల కోసం. ఆ ఈగర్నెస్ అనేది మోక్షజ్ఞ విషయంలో బాగా కనిపించింది, విజిబుల్గా కనిపించింది. అకిరా విషయంలో కనిపించింది. వీళ్ళిద్దరినీ నిలబెట్టేటువంటి ప్రయత్నం. ఆల్రెడీ ఉన్నటువంటి వారసులు ఉన్నారు. అవును. అంటే హీరోకి కొడుకులు పుడితే అభిమానులు ఆనందపడతారు, కూతుళ్ళు పుడితే కొంచెం డిసప్పాయింట్ అవుతారు అనేది కూడా ఒక సెంటిమెంట్ ఉంది ఇండస్ట్రీలో. తమిళనాడులో అదే జరిగింది. ఎంజీఆర్కి కొడుకులు లేకపోవడం, రజనీకాంత్కి కొడుకులు లేకపోవడం, ఇలా జరిగింది ఏమిటి అనే అభిప్రాయం. అలాగే కమల్ హాసన్కి కూతుళ్ళు. ఇలా హీరోలకి కొడుకులు ఉంటే ఒక ఎక్స్పెక్టేషన్ మొదలవుతుంది, ఒక లెగసీ కంటిన్యూ చేయడానికి. సో అది ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారి వారసులను చూస్తున్నాం మనం, అది కొనసాగుతోంది. లెగసీ గోసాన్ అన్నారు వాళ్ళు దానిలో, మనం సినిమా ట్యాగ్ అదే పద్ధతిలో కొనసాగుతోంది. అందుకని ప్రతి కుటుంబం నుంచి వారసుల పరంపర, నిర్మాతల నుంచి కూడా పరంపర మొదలైనది చూసాం కదా మనం. అది దానికంటే కూడా ఇప్పుడు హీరోల వారసుల పరంపర కొనసాగింపు అనేది ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్లో ఒక వారసుడి సినిమా వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓకే, అది మోక్షజ్ఞది అవుతుందా, అకిరాది అవుతుందా అనేది తర్వాత చూద్దాం.